హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. ఒక్క నిమిషంలో లోపలికొచ్చి మైరా వేకప్, ఫ్రెష్ అయి వెళ్ళాలి అని సంజయ్ కాస్త గట్టిగా చెప్పాడు. మైరా ఉలిక్కిపడి లేచి ఏమైంది అని అడిగింది. ప్రియాంకకి పెయిన్స్ వస్తున్నాయంట, హాస్పిటల్కి తీసుకుని బయలుదేరారంట, మనం త్వరగా వెళ్ళాలి అని సంజయ్ చెప్పాడు. మైరా నిద్రమత్తు వదిలించుకొని వెంటనే లేచి కూర్చొని హాస్పిటల్కి వెళ్ళిపోయారా అని అడిగింది. హాస్పిటల్కి వెళ్ళారు, టెన్షన్ అవ్వకు అని సంజయ్ చెప్పాడు. మైరా తల ఊపి సంజు చాలా అంటే చాలా హెడేక్గా ఉంది, నేను ఫ్రెష్ అయి వచ్చేలోపు కాఫీ ఆర్డర్ చేయవా అని చెప్పింది. అలాగే అని సంజయ్ చెప్పడంతో మైరా వెంటనే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి 10 నిమిషాల్లోనే బయటకు వచ్చి చకచకా రెడీ అయి సంజు నువ్వు కూడా త్వరగా వెళ్ళు అని చెప్పింది. సంజయ్ కూడా వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చేటప్పటికే కాఫీ రావడంతో ఇద్దరూ కాఫీ ఫినిష్ చేసి హోటల్ నుండి స్టార్ట్ అయ్యారు. అవును, కీస్ తీసుకొని వచ్చేస్తున్నావు అని మైరా నడుస్తూ అడిగింది. మనం ఈ రోజంతా ఇక్కడే ఉండాలి అనుకున్నాం కానీ కుదరలేదు. సో ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి బేబీ పుట్టాక బాగా ఎంజాయ్ చేసి తిరిగి ఇక్కడికి వచ్చేద్దాం అని సంజయ్ చెప్పాడు. మైరా నవ్వుతూ అంటే ఇప్పుడు మనం సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ రీజన్ని వెతుక్కుందామా అని అడిగింది. ఇదేంటి, నేను రోజుకో రీజన్ వెతుక్కోగలను. ఒకరోజు వంట బాగుందని, ఒకరోజు కాఫీ బాగుందని, ఒకరోజు నువ్వు బాగున్నావని, ఒకరోజు నేను సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి కూడా వెళ్దాం అని చెప్పాడు. మైరా గట్టిగానే నవ్వేస్తూ పాపం ప్రియాంక ఎంత టెన్షన్ అవుతుందో ఏంటో అంటూ కారులో కూర్చుంది. ఇద్దరూ అక్కడి నుండి హాస్పిటల్కి బయలుదేరారు. మైరా సంజయ్ హాస్పిటల్కి రీచ్ అయ్యేటప్పటికే అరగంట పైనే పట్టడంతో పార్కింగ్లో నుండి ఇద్దరూ వెళ్తూ పొద్దున్నే కాబట్టి ట్రాఫిక్ లేదు, లేదంటేనా హాస్పిటల్కి రీచ్ అయ్యేటప్పటికి డెలివరీ అయిపోయేదేమో అని అనింది. త్వరగా పద, అక్కడ అందరికన్నా సాకేత్ అందరినీ బెదరగొట్టేస్తూ ఉంటాడు అని చెప్పాడు. ఇదైతే నిజం, సాకేత్ని అక్కడి నుండి కాస్త పక్కకి తీసుకుని వెళ్ళి కూల్ చేయి అని మైరా చెప్పి సంజయ్తో కలిసి లేబర్ రూమ్ దగ్గరికి చేరుకుంది. వెళ్ళేటప్పటికే అటు వాణి ఇటు రాజ్ కుమార్ మరోపక్క సాకేత్ మౌనంగా ఉండడం చూసిన మైరా ఏంటి అందరూ సైలెంట్గా ఉన్నారు అని అడిగింది. ముగ్గురు మైరా వైపు సంజయ్ వైపు చూశారు. ఏం లేదు, లోపల అరుపులు భయంకరంగా ఉన్నాయి, నాకు భయం వేస్తుంది అని సాకేత్ అన్నాడు. మైరా నవ్వుతూ తెలియదా నీకు, ప్రతి అమ్మాయి ఇలానే అరుస్తుంది, గుర్తుపెట్టుకో, ఇదంతా నీ సంతోషం కోసమే అని గుర్రుగా చూస్తూ చెప్పింది. గుర్తుపెట్టుకుంటానులే అని సాకేత్ అన్నాడు. సంజయ్ సాకేత్ దగ్గరికి వెళ్ళి ఏమైనా తిన్నావా అని అడిగాడు. లేదు, పొద్దున 5 గంటలకే నిద్రలేపింది, కాస్త నొప్పిగా ఉందని చెప్పి వాకింగ్ చేసింది, తర్వాత ఆకలిగా ఉందని చెప్పింది, జ్యూస్ ఇచ్చాను, ఆ తర్వాత కాస్త నొప్పి పెరగడంతో అమ్మని నిద్రలేపి హాస్పిటల్కి వచ్చేసాను అని అన్నాడు. సరేరా, నువ్వు కాఫీ తాగి అమ్మకి డాడీకి కూడా తీసుకొచ్చేద్దాం అని సంజయ్ అనడంతో సాకేత్కి ఇష్టం లేకపోయినా బలవంతంగా సంజయ్ వెంట వెళ్ళాడు. అమ్మయ్య, సాకేత్ ఇక్కడ ఉంటే టెన్షన్లో బీపీ తెచ్చేసుకుంటాడు, అత్తయ్య మామయ్యని చూసారా అని మైరా నవ్వడంతో వాణి కూడా నవ్వుతూ ఒకరికి 3 పిల్లల్ని కన్నాను, అప్పుడు బాగా చూశాడు కదా, పైగా ఇప్పుడు ఇంత పెద్ద హాస్పిటల్ కూడా కాదు, చిన్న హాస్పిటల్లో చాలా దగ్గరగా చూశాడు, నా అరుపులు కూడా విన్నాడు, ఆయన కూడా బెదిరిపోతున్నాడు అని వాణి నవ్వింది. రాజ్ కుమార్ టెన్షన్తో మీకేం టెన్షన్గా లేదా అని అడిగాడు. ఎందుకు మామయ్య, లేబర్ పెయిన్స్ ఇలానే ఉంటాయని మనకి ఒక ఐడియా ఉంది కదా, సో టెన్షన్ ఎందుకు, అక్కడ నొప్పులు కూడా ప్రియాంక ఇష్టంగానే పడుతూ ఉంటుంది, తన బేబీని కాసేపట్లో చూసుకోబోతున్నానని సంతోషం అని చెప్పింది. నిజానికి మైరా చాలా ఆత్రంగా ఎదురుచూస్తూ ఉంది. తన ఇంట్లోకి తొలి సంతానం అడుగు పెట్టబోతుంది. ఆ బేబీని తన చేతుల్లోకి తీసుకోవాలని ఎంతో కోరికగా ఉన్నా కాస్తంత తటపటాయిస్తూ లేదు, నేను ఎత్తుకోకూడదు, ఇంటి పెద్ద కోడల్ని వాళ్ళకన్నా ముందు పెళ్ళైంది, ఇంతవరకు పిల్లలు లేరు, నేను ఎత్తుకుంటే అది అపశకునం అయిపోతుందేమో అని ఆలోచిస్తూ ఎక్కడి నుండి వెళ్ళడం బెటర్ అని అనుకుని వెంటనే లేచి అత్తయ్య, డాక్టర్స్ కానీ నర్స్ కానీ వచ్చారా, ఏం చెప్పారు అని అడిగింది. కాసేపట్లో డెలివరీ అయిపోతుంది అని చెప్పారురా, ఎలాంటి ఇంజెక్షన్స్ అవసరం లేదన్నారు, ఎక్కువసేపు కూడా పట్టదని చెప్పారు అని వాణి చెప్పింది. అవునా, సరే అత్తయ్య, నేను వెళ్ళి సంజుని సాకేత్ని పంపిస్తాను, పాపం టెన్షన్ పడుతూ ఉంటాడు, అదేదో ఇక్కడే టెన్షన్ పడితే బెటర్ కదా అని మైరా తప్పించుకొని వెళ్ళింది. మైరా క్యాంటీన్కి వెళ్ళేటప్పటికే సంజయ్ సాకేత్ కనిపించడంతో నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాకేత్ నువ్వు వెళ్ళు అని చెప్పింది. అలాగే అని సాకేత్ హడావిడిగా వెళ్ళిపోయాడు. సంజయ్ మైరా వైపు చూసి ఎందుకు పంపేశావు అని అడిగాడు. ఏం లేదు, ఎక్కడున్నా టెన్షన్ పడతాడు, అదేదో అక్కడే పడితే బాగుంటుంది,
త్వరగా విషయం తెలిసినప్పుడు ఆ టెన్షన్ మొత్తం పోయి సంతోషం మొత్తం తన మొహంలో చేరుతుంది. పైగా బేబీకి తను తండ్రి కదా, తొలిసారి చూసుకోవద్దు అని మైరా చెప్పింది. అదేంటి, ప్రియాంక బేబీని ఫస్ట్ నువ్వే చూడాలని ఎత్తుకోవాలని ఆశపడింది కదా అని సంజయ్ అన్నాడు. ఎలా చూసుకున్నా ముందు హస్బెండ్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి సంజు. నాదేముంది, మళ్ళీ అయినా చూస్తాను. ఇప్పుడు చూసినా తర్వాత చూసినా నేను చూపించే ప్రేమలో మార్పు ఉండదు కదా అని చెప్పింది. సంజయ్ 6 నిమిషం తర్వాత ఫస్ట్ నువ్వు ఎత్తుకోకూడదని ఇక్కడికి వచ్చావా అని అడిగాడు. మైరా సంజయ్ వైపు చూసి అలాంటిదేమీ లేదు, పసిబిడ్డని ఎందుకు ఎత్తుకోకుండా ఉంటాను అని అనింది. చూడ్రా, నీ కళ్ళు ఒకటి చెప్తూ ఉంటే నీ నోరు మరొకటి చెప్తోంది. నేను మరీ అంత తెలివి తక్కువని కాదు. ఎందుకలా ఫీల్ అవుతున్నావు? ప్రియాంక రోజుకు ఒక్కసారి అయినా ఈ మాట అనడం నేను చూశాను. మరి ఇప్పుడు ఎత్తుకోకపోతే తను ఫీల్ అవ్వదా అని సంజయ్ అడిగాడు. సంజు ప్రియాంకనే కాదు, మన ఇంట్లో అందరూ నాకు ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారో నాకు తెలుసు. కానీ బయట ప్రపంచానికి అది సంబంధం ఉండదు. నరం లేని నాలుక కదా 100 మాట్లాడుతుంది. అలా మాట్లాడుకునే అవకాశం మనం ఇవ్వడం అవసరమా? పైగా నాతో పాటు సాకేత్ కూడా బేబీ కోసం ఎంత ఎగ్జైటెడ్గా వెయిట్ చేశాడో కళ్ళతో చూసావు కదా. మరి తన బేబీని మొదటిసారి తను ఎత్తుకుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాంటి ఒక సిచ్యువేషన్ని నేను పాడు చేయకూడదు, వాళ్ళ మధ్యలోకి నేను వెళ్ళకూడదు. నా బాధ్యత ఎంతవరకు అంటే ప్రియాంకని కేర్ చేయడం, బేబీ పుట్టాక లవ్ చేయడం, ఇవి రెండే మేజర్ పార్ట్. ఇక నేనే ముందు ఎత్తుకోవాలి, నేనే పేరు పెట్టాలి, నేనే అన్నీ చేయాలి, ఇవన్నీ వద్దు. నేను ప్రేమిస్తున్నాను, ప్రతిఫలం ఆశించట్లేదు అని చెప్పింది. సంజయ్ మైరా భుజం చుట్టూ చేయేసి, సరేరా, నువ్వు బాధపడే విషయం అది ఎలాంటిదైనా సరే నాకు కూడా వద్దు, మనం కాల్ చేసిన తర్వాత వెళ్దాం అని సంజయ్ అన్నాడు. మైరా చిన్న నవ్వుతో, నేను బాధపడట్లేదు సంజు, కాకపోతే సిచ్యువేషన్ని అంచనా వేశాను అంతే అని చెప్పింది. సరే, మనం నీకు ఎలా నచ్చితే అలానే ఉందాం అని సంజయ్ చెప్పాడు. ఇద్దరూ హాస్పిటల్కి పక్కనే ఉన్న బెంచెస్లో వెళ్ళి కూర్చున్నారు. సరిగ్గా 10 నిమిషాలకి మనోజ్, రిషి ఇద్దరు హాస్పిటల్కి వచ్చి సంజయ్కి కాల్ చేశారు. సంజయ్ నెంబర్ చూడగానే విషయం తెలిసిందని అర్థమై లిఫ్ట్ చేసి, చెప్పు మనోజ్ అని అన్నాడు. హాస్పిటల్ దగ్గర ఉన్నాను సంజు అని మనోజ్ చెప్పాడు. సంజయ్ మొత్తం చూసి దూరంగా కనిపించటంతో, ఇక్కడే ఉన్నాం చూడు అని చెయ్యి పైకెత్తడంతో మనోజ్ చూసి రిషితో కలిసి దగ్గరికి వెళ్ళి, సాకేత్ ఫోన్ చేశాడు, ఇక మాధురి పవిత్ర ఎందుకులని తీసుకురాలేదు, నీలు వాళ్ళిద్దరినీ చూసుకుంటుంది, డాడీ తర్వాత వస్తా అన్నాడు, ముందు మేమిద్దరం వచ్చేసాం అని చెప్పాడు. లోపల ఉన్నారు వెళ్ళండి అని సంజయ్ చెప్పడంతో, మీరు రావట్లేదా అని అడిగాడు. మేము చాలాసేపటి నుండి ఇక్కడే ఉన్నాం కదా, జస్ట్ ఇలా బయటికి వచ్చావు అని సంజయ్ చెప్పడంతో ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళారు. సరిగ్గా 10 నిమిషాల తర్వాత సంజయ్కి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి, చెప్పురా అని అన్నాడు. అన్నయ్య, నాకు కొడుకు పుట్టాడు అని సాకేత్ ఎంతో సంతోషంతో చెప్పడంతో ఆ సంతోషం తన మాటల్లో తెలుస్తుంటే సంజయ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, మైరా బాబు పుట్టాడు అని కాల్లో ఉండగానే చెప్పాడు. అన్నయ్య, మీరు త్వరగా రండి, ఇప్పుడే రావాలి అని సాకేత్ చెప్పాడు. సంజయ్ లేచి, పదరా వెళ్దాం, ఆల్రెడీ చేతుల్లోకి తీసుకొని ఉంటారు, అందుకే అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అని సంజయ్ చెప్పాడు. సరే పద అని మైరా ఎంతో సంతోషంతో సంజయ్తో కలిసి లోపలికి వెళ్ళింది. ఇద్దరూ రూమ్ దగ్గరికి చేరుకునేటప్పటికే సాకేత్ నవ్వుతూ, త్వరగా రా మైరా అని పిలిచాడు. ఎక్కడ బేబీ, జాగ్రత్తగా ఎత్తుకున్నావు కదా బేబీని, లేదంటే అవకతవకగా ఎత్తుకున్నావా అని మైరా అడుగుతూ ఉండగా చేతిని పట్టుకొని ఫాస్ట్గా తీసుకెళ్ళి డోర్ ఓపెన్ చేసి, ఇప్పుడు తీసుకురండి అని చెప్పాడు. ఏమైంది, నువ్వు చూడలేదా అని మైరా అర్థం కాక అడిగేంతలో నర్స్ బయటకు వచ్చి నవ్వుతూ, తీసుకోండి అని చెప్పింది. అందరూ ఎగ్జైట్ అవుతూ దగ్గరికి రావడంతో మైరాకి ఏం అర్థం కాక బ్లాంక్గా మారిపోయి, ఇప్పుడే పాపం చూస్తున్నారా అని తడబడుతూ అడిగింది. అవును, ప్రియాంక నీకు ఇవ్వమని చెప్పిందంట అని సాకేత్ చాలా సంతోషంతో చెప్పడంతో మైరా సంజయ్ వైపు చూడగా సంజయ్ చిన్న నవ్వుతో కళ్ళతోనే తీసుకోమని చెప్పడంతో మైరా వెంటనే చూపుని నర్స్ చేతుల్లో ఉన్న బాబు మీదకి మరల్చి పింక్ కలర్లో ఉన్న మోముని చూస్తూ చిట్టి కళ్ళని మూసి తన చేతుల్ని పిడికిలిలా బిగించి బుగ్గల మీద పెట్టుకొని నిద్రపోతూ ఉంటే మూతి కొంచెం ముందుకొచ్చి ముద్దుగా ఉన్న బాబుని చూసి తన లేత పాదాన్ని తన వేళ్లతో తడిపి కాస్త ఒరిగి కాలి వేళ్ల మీద ముద్దు పెట్టుకొని మైరా తన చేతుల్లోకి తీసుకుంది.
బాబుని తన చేతుల్లోకి తీసుకోగానే ఊపిరి భారంగా వదిలిన మైరాకి ఏదో తెలియని కడుపు తీపి పెరిగిపోవడంతో తన సంతోషం కన్నీళ్ళలా మారి చెంపల మీదకి జారిపోయి, వీడు ఎంత తేలికగా ఉన్నాడో, నేను పెట్టిన ఫుడ్ అంతా తిన్నాడో లేదో అని చెప్పింది. దాంతో అందరూ నవ్వడంతో మైరా బాబు తల మీద చిన్న ముద్ద పెట్టి, చూడు వీడి జుట్టు కళ్ళ మీద పడుతుంది, బుజ్జి బుజ్జి కళ్ళు, సంజు వీడిని కొరుకొని తినేయాలనిపిస్తుంది నా బంగారు కొండ అని కాస్తంత తన ఎదకి హత్తుకొని, బంగారు కళ్ళు తెరువు నాన్న అని మైరా ఎంతో మెల్లగా పిలిచింది. పిల్లాడు అస్సలు కదలకపోవడంతో నర్స్ నవ్వుతూ కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పి బాబుని పై ఫ్లోర్లో ఉన్న పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకొని వెళ్ళండి అని చెప్పింది. మైరా నవ్వుతూ తల ఊపి మరోసారి బేబీ తల మీద ముద్దు పెట్టి, సాకేత్ తీసుకో అని జాగ్రత్తగా సాకేత్ చేతికి అందించి, ఇదిగోండి దిష్టి పెట్టకండి, ఎత్తుకొని తొందరగా ఇచ్చేయండి, నాకు ఒకటే రైట్ ఉంది, నేను మాత్రమే ఏమైనా మాట్లాడొచ్చు, మీరు మాట్లాడకూడదు అని అప్పటి వరకు సంజయ్కి ఎన్నో చెప్పిన తాను బేబీని చూడగానే తను బేబీకి కూడా అమ్మని అని హక్కు వచ్చేయడంతో చెప్పింది. అందరూ తన మాటకి నవ్వుకొని తల ఊపి ప్రతి ఒక్కళ్ళు ఎత్తుకున్న తర్వాత సంజయ్కి కూడా బేబీని ఎత్తుకున్నప్పుడు కలిగిన ఫీలింగ్ మాటల్లో వర్ణించలేకపోయాడు. అలాంటి అనుభూతి, అలాంటి ఒక సందర్భం తనకి ఎప్పటికీ రాదని గుర్తు రావడంతో కళ్ళల్లో నీళ్లు తిరిగి అది ఆనంద బాష్పాల కింద జమకట్టి బేబీని వాణి చేతికిచ్చి పీడియాట్రిషియన్ దగ్గరికి పంపించాడు. నార్మల్ డెలివరీ కావడంతో ప్రియాంకని రూమ్కి షిఫ్ట్ చేయడం, బేబీని పీడియాట్రిషియన్ దగ్గర చూపించి తన దగ్గరికి చేర్చడం అన్నీ చకచకా జరిగిపోయాయి. పొద్దున్నే డెలివరీ కావడంతో సాయంత్రానికి ఇంటికి తీసుకొని వెళ్ళమని చెప్పడంతో డిశ్చార్జ్ చేసుకొని ఇంటికి చేరుకున్నారు. ఈ మధ్యలో నీలవేణి, వీరేంద్రవర్మ కూడా వచ్చి చూసి వెళ్ళడంతో మైరా తన సంతోషానికి పట్టా పగ్గాలు లేకుండా పోయి పిల్లాడికి దిష్టి తీసి ఆహ్వానించి లోపల అడుగు పెట్టగానే బాబుని ఎంత కేర్ చేసిందో ప్రియాంకని కూడా అంతే సమానంగా కేర్ చేసి తనని చూసుకోవడం మొదలుపెట్టింది. ప్రియాంక వాళ్ళ పేరెంట్స్ కూడా ఊరు నుండి బయలుదేరడంతో మైరా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అన్ని పనులు ముగించుకొని రూమ్లోకి వెళ్ళేటప్పటికే సంజయ్ బాల్కనీలో ఒంటరిగా నిలబడుకుని ఉండడం చూసి దగ్గరికి వెళ్ళి, ఏం ఆలోచిస్తున్నావు, పట్టించుకోవట్లేదని ఫీల్ అవుతున్నావా అని అడిగింది. సంజయ్ మెల్లగా తల తిప్పి మైరా మొహంలో స్పష్టంగా కనిపిస్తున్న విపరీతమైన సంతోషాన్ని చూస్తూ, ఇటువంటి సంతోషం సంజయ్ కీర్తనను పూర్తిగా వదిలేసి మైరా కోసం వచ్చినప్పుడు చూశాడు. మళ్ళీ ఈరోజు కనిపిస్తూ ఉంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ, ఒకటి అడగచ్చా నేను అని అడిగాడు. మైరా ఏమాత్రం ఆలోచించకుండా తల ఊపి, తప్పకుండా అడగచ్చు అని చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.